ఒకానొక గ్రామంలో సూరయ్య సూరమ్మ అనే ఇద్దరు దంపతులు ఎంతో సంతోషంగా జీవనం సాగించేవారు. సూరయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి కట్టెలు తీసుకుని వెళ్ళి పట్టణం అమ్మి వచ్చిన డబ్బుతో సరుకులు కొని వాళ్ళ జీవనం ఎంతో సంతోషంగా సాగించేవాడు. సూరయ్య అలా కట్టెలు అమ్మిన డబ్బులతో సరుకులు కొని వాళ్ళ జీవనం కొనసాగిస్తుండగా ఒకరోజు సూరయ్యకు జబ్బు చేసి మంచాన పడిపోతాడు. జబ్బును పడ్డ సూరయ్య మంచం మీద నుంచి లేచి సూరమ్మని పిలిచాడు ఇలా: సూరమ్మ, ఓ సూరమ్మ, ఎక్కడున్నావే, ఏం చేస్తున్నావు అని సూరమ్మను పిలిచాడు. ఇప్పుడు సూరమ్మ ఇలా అంది: అబ్బబ్బా, నేను ఇక్కడే ఉన్నానండి, ఏం చేయట్లేదు. ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచినట్టు అని సూరయ్యను అడిగింది. అందుకు సూరయ్య: నేను జబ్బును పడిపోయాను కదా, మన జీవనం ఎలా గడుస్తుందని నాకు దిగులుగా ఉందని సూరమ్మతో చెప్పాను. అందుకు సూరమ్మ: అయ్యో, మీరు మన జీవనం గురించి దిగులు పడకండి. మీరు జబ్బు కోలుకునేంత వరకు నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మన జీవనం కొనసాగిస్తాను అని సూరయ్యకు ధైర్యం చెప్పాను. సూరమ్మ భర్తకు చెప్పిన విధంగానే రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి కట్టెలు అమ్మిన డబ్బుతో జీవనం నడిపించసాగింది.